శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వాగర్ధావివ సంప్రోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వామాంకస్మిత జానకీం పరిలసత్ కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం. పెద్దలందరికీ సవినయంగా నమస్కరిస్తూ, ఈరోజు మంగళవారము, ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కనుక మనం అందరం కలిసి కార్యసిద్ధి మంత్రాన్ని, జయమంత్రాన్ని చెప్పిన తరువాతనే ప్రవచనంలోకి వెళదాం. ముందుగా కార్యసిద్ధి మంత్రం నేను చిన్నగా చెప్తాను, మీకు అందరికీ వచ్చు, రాదనేటువంటిది కాదు, కానీ చెప్పడం అనిపించడం అనేటువంటిది ధర్మం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః చంద్రార్కమరుద్గణేభ్యః జయచ్చతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్థయిత్వాం పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై, బోలో సీతామాయి కి జై, బోలో పవనసుత హనుమాన్ కి. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. వాల్మీకి మహర్షి చరణ సన్నిధికి నమస్కరిస్తూ ఆయన ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి రామాయణ మహాకావ్యంలో
ఎన్నెన్నో కథలు, ఉపకథలు తర్వాత కాలంలో చేర్చబడ్డాయి అని చెప్పుకున్నాం. ప్రధానమైనటువంటి పాత్రలు ఏమిటి రామాయణంలో అంటే ప్రతి ఒక్కటి ప్రధానమైనటువంటి పాత్రే, ప్రాధాన్యత లేనటువంటి పాత్ర లేదు. సీతారాములకు సంధానకర్త విశ్వామిత్రుడు. ఒక చోట ఉన్నటువంటి సీతమ్మను, మిథిలలో ఉన్నటువంటి సీతమ్మను, అయోధ్యలో ఉన్నటువంటి రామయ్యని కలిపినటువంటి వాడు విశ్వామిత్రుడు. అలానే రామాయణం అంతా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఒకసారి సంధానం చేసినటువంటి వాడు, లంకలో ఉన్నటువంటి సీతమ్మను, ప్రశ్రవణగిరిలో ఉన్నటువంటి రామస్వామిని మళ్ళీ ఒక చోటికి చేర్చినటువంటి వాడు హనుమ. ఈ హనుమ, ఎందుకంటే మంగళవారం కాబట్టి ఒక 2 నిమిషాలు ఆయన గురించి ఒక చిన్న మాట చెప్పుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఆయనకట తల్లిదండ్రులు మొట్టమొదట పెట్టినటువంటి పేరు సుందరుడట. అందుకే అది సుందరకాండ. సుందరో వానర కపిహి అంటారు. మాధవపెద్ది బుజ్జి సుందర రామశాస్త్రి గారు తన ఒక పద్యం వినిపించాడు మనకు. ఒక చోట పురాణ ప్రవచనం చెప్తూ నాలాంటి వాడు వచ్చి రానటువంటి ప్రవచనాలు చేసుకుంటూ హనుమంతుడి గురించి కోతి కోతి అంటున్నాడు. సభికులలో ఎవరికో ఒంటి మీదకి వచ్చాడు ఆంజనేయ స్వామి. ఇవాళ ఇక్కడే ఉన్నాడు కాబట్టి భయం లేదు, అక్కడెక్కడికో వస్తాడని భయం లేదు. ఆయన అన్నట్ట, ఎవడుర కోతి నేనటరా ఈశ్వర తేజమునంజనించి విష్ణువే హృదయముగా గల మనోజవ మారుత తుల్యవేగుడన్ నవమదనాభిరాముడా నవ్వదు విన్న కొలంది నే కోతినే అరుణెడ సుందరకాండమదెట్టులకు. విష్ణువే ఈశ్వర తేజంలో జన్మించినటువంటి వాడు, విష్ణువే హృదయంగా కలిగినటువంటి వాడు ఆ పవనసుత హనుమానుడు అండదండగా మనకందరికీ ఉండాలి అని కోరుకుంటూ ఈనాడు జన్మకాండ చెప్పుకోబోతున్నాం. ఈ జన్మకాండ శివుడు పార్వతికి చెప్తూ ఉన్నట్లుగా రామదాసు విష్ణుదాసుకి చెప్తూ ఉన్నటువంటి కథాకథనము. ఇది ఒక రకంగా ఏమిటంటే మనకు తెలిసిన కథ, తెలిసిన కథలో తెలియని వింతలు. తెలిసిన కథ ఏమిటి? జన్మకాండ అంటే సహజంగా అనుకుంటాం శ్రీరామచంద్రుడి జన్మము, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, సీతాదేవి వీళ్ళ జననము అని అనుకుంటాం. కాదు, అవన్నీ తారకాండలో అయిపోయినాయి, సంక్షిప్త రామాయణంలో అయిపోయినాయి. ఇక్కడ లవకుశుల యొక్క జననము, వాళ్ళ వృత్తాంతము. అందుకనే ఇందాక అన్నాను సినిమా చూపిస్తాను వాళ్ళ. ఏమి సినిమా? లవకుశ సినిమా. లవకుశ సినిమాలో మనకు తెలిసినటువంటి కథాకథనానికి ఇంకా జోడించినటువంటి కథాకథనం. అంటే దీంట్లో నుంచే కొంత భాగం పరిశోధకులు చెప్పేదాని ప్రకారం కనీసం 600 సంవత్సరాల క్రితం నాటిది ఈ ఆనంద రామాయణం. ఇంటర్నెట్లో కూడా ఉన్నది. ఇంతకు పూర్వం చెప్పినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళ నుంచి విన్నటువంటిది చెప్తున్నారు. దీనిలో అవసరమైనటువంటి విషయాలు తీసుకొని అనవసరమైనటువంటి వదిలిపెట్టి లవకుశ చిత్రం తీశాడు. లవకుశ సినిమాకి ప్రధానమైనటువంటి ఆధారం ఉత్తర రామచరితం అనేటువంటిది సంస్కృత నాటకం. దాన్ని కంకంటి పాపరాజు గారు అనేటువంటి ఆయన ఉత్తర రామాయణం అనేటువంటి పేరుతో తెలుగు చేశారు. కానీ లవకుశ సినిమాలో ఎక్కువ పద్యాలు కూడా ఉత్తర రామాయణంలో ఉన్నటువంటి పద్యాలే, కంకంటి పాపరాజు గారి పద్యాలే ఉన్నాయి. ఆ కథాకథనాన్ని మనం చెప్పుకోబోతున్నాం. విష్ణుదాసుకు రామదాసు చెప్తూ ఉన్నాడు, ఓ విష్ణుదాసు, అథ తరువాత ఏం తరువాత? నిన్న విన్నటువంటి విలాసకాండ తరువాత.
తర్వాత జరుగుతూ ఉన్నటువంటిది ఏమిటి? రామ సీతాయాస సాకేత బహుభిశ్చిరా. సీతతో కలిసి సాకేతంలో చాలా కాలం ఉన్నాడు రామచంద్రమూర్తి. దీని గురించి మళ్ళీ ఒక్క మాట ఈ శ్లోకం పూర్తయిన తర్వాత చెప్పుకుందాం. క్రీడాం చకార వివిధాం దుర్లభాం దిశైరపి. ఆయన సీతాదేవితో వివిధ విధాలైనటువంటి క్రీడలు సలుపుతూ ఉన్నాడట, సల్లాపాలు చేస్తూ ఉన్నాడు, ఆటలాడుతూ ఉన్నాడు. ఎంతకాలం? బహుకాలము, అచిరకాలము. లోకంలో ఒక అపవాదు ఉన్నది. ఏం సుఖపడ్డదయ్యా సీతమ్మ ఆ రాముణ్ణి పెళ్లి చేసుకోగానే అరణ్యాలకు పోయింది, వనవాసానికి. వనవాసం నుంచి వచ్చి రాగానే వాడెవడో ఏదో మాట అన్నాడని చెప్పేసినని మళ్ళీ అడవులకు పంపించాడు రామచంద్రమూర్తి. అడవులకు పంపించిన తర్వాత మళ్ళీ ఆమె కనపడగానే నీ పార్టీ వచ్చానని నిరూపించుకో అన్నాడు. మళ్ళీ ఆమె భూమిలోకి వెళ్ళిపోయింది. ఇక ఆమె సంసారం చేసింది ఎక్కడ? ఆదర్శ దాంపత్యం ఎక్కడ? కానీ శుద్ధ తప్పు ఇది. ఎలా అంటే సుందరకాండలో సుస్పష్టంగా సీతమ్మ హనుమంతుడితో చెప్తుంది 33వ సర్గలు, నాయనా నేను ఫలానా వారి దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు యొక్క బిడ్డను, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని. మేము వివాహం అయిన తర్వాత అయోధ్య నగరంలో 12 సంవత్సరాలు గడిపాము ఆనందంగా. 13వ సంవత్సరంలో పట్టాభిషేకం చేయాలి అని దశరథ మహారాజు అనుకున్నాడు. అప్పుడు కైకేయి వరాన్ని అడిగింది. అంటే వనవాసానికి రాకముందు 12 సంవత్సరాలు పూర్తిగా అయోధ్యలో వీళ్ళు కాలం గడిపారు. అటు తర్వాత ఈ వనవాసం అంతా అయిపోయి రావణవధ అయిపోయి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి సీతాదేవితో సహా వాల్మీకి రామాయణాన్ని అనుసరించినట్లయితే యుద్ధకాండ 131వ సర్గను గురించి మనం స్ఫురణకి తెచ్చుకున్నట్లయితే 11,100 సంవత్సరాలు ఆ రామచంద్రమూర్తి యొక్క పరిపాలనా కాలం. దీనిలో లవకుశులు ఆయన దగ్గరికి రావటం, పట్టాభిషేకం చేయటం, వాళ్ళకి రాజ్యాన్ని అప్పగించడం, ఆయన అవతార పరిసమాప్తి, ఇవన్నీ కూడా ఒక 20-25 సంవత్సరాల్లోనే జరిగినాయి. లవకుశులు చిన్నపిల్లలప్పుడే వాళ్లకు పట్టాభిషేకం చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇంతకాలం సుదీర్ఘమైనటువంటి కాలం, అంటే రమారమిగా 11,100 సంవత్సరాల పాటు సీతారాములు ఆదర్శ దాంపత్యాన్ని కొనసాగించినటువంటి వారు. దీనికి ప్రమాణం ఉన్నది, రుజువులు ఉన్నాయి. ఈ రుజువులన్నీ కావాలంటే ఎవరికైనా లభ్యమైతే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి రామాయణ రహస్య దర్శని చదవండి, దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి సీతారాముల దివ్యమైనటువంటి గాథ మనం వింటున్నాం. వాళ్ళు హాయిగా క్రీడిస్తూ ఉన్నారు. వాళ్ళ క్రీడలు దేవతలకు కూడా సాధ్యం కానటువంటి, దేవతలకు కూడా అందుబాటులో లేనటువంటి క్రీడలతో కాలం గడుపుతూ ఉన్నారు వాళ్ళు. ఇలా కాలం గడుస్తూ ఉన్నది. ఎప్పుడు జరుగుతున్నది ఇది? రామచంద్రమూర్తి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత, విలాసకాండ అయిపోయిన తర్వాత ఈ జన్మకాండలో ప్రారంభమైంది. అక్కడ నుండి రామచంద్రమూర్తికి సీతాదేవి యొక్క చెలికత్తెల ద్వారా ఒక చిన్న వార్త తెలిసింది. ఏమిటా వార్త అంటే సీతాదేవి గర్భిణిగా ఉన్నది అని. కొంతమంది ఇళ్లలో ఆచారం ఏమిటంటే 2వ నెలలో పుంసవనము అనేటువంటిది చేస్తారు. అదొక ఉత్సవంలాగా, అంటే ప్రకటించడం. కొన్ని ఇళ్లలోనేమో 3వ నెలలో ప్రకటిస్తారు. 3 నెలలు నిండని నలుగురికి చెప్దాం
అనేటువంటిది ఉంటుంది. 2వ మాసంలో పుంసవనము అనేటువంటిది ఉత్సవం జరిగింది. ఈ పుంసవన ఉత్సవాన్ని మరి రామచంద్రమూర్తి కదా ఉత్సవం నిర్వహించేటువంటి వాడు, అల్లాటప్పగా ఉంటుందా? మహావైభవోపేతంగా ఉత్సవాన్ని నిర్వహించాలి అని నిర్ణయించుకొని అయోధ్యానగరం మొత్తం చాటింపు వేశాడు. లక్ష్మణస్వామికి చెప్పాడు. లక్ష్మణుని పిలిచి మీ వదిన గారికి పుంసవన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసి ఉన్నది, కాబట్టి నగరాన్ని శోభాయమానంగా అలంకరించు, మన వాళ్ళందరికీ కూడా ఈ వార్తలు అందజేయి అని చెప్పాడు. ఇటు తన తరఫు వాళ్ళంతా అయోధ్య నగరంలోనే ఉన్నారు. ఇంకా ఒక్క మాటగా అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చినటువంటిది ఏమిటంటే, రామచంద్రమూర్తి వెంట వచ్చినటువంటి హితులు సన్నిహితులైనటువంటి వాళ్ళు మళ్ళీ కిష్కిందకు వెళ్లకుండా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. ఇక ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, హితులు పురోహితులు ఉన్నారు, మంత్రులు అమాత్యులు ఉన్నారు. వీళ్ళంతా కూడా అయోధ్య నగరంలోనే ఉన్నారు. మునులు వీళ్ళు ఋషులు వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు? ప్రతిరోజు రామచంద్రమూర్తిని కలిసి ఆయనకు విషయాలు విశేషాలు అన్నీ వివరించి వెళ్ళి వాళ్లకు తోచినటువంటి మాటలు చెప్పి వెళ్ళడానికి వస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళందరికీ తెలుసు. దూరంగా మిథిలలో ఉన్నటువంటి వాడు జనకుడు. ఆ జనక మహారాజుకు వర్తమానం పంపారు. సీతాదేవికి పుంసవనం చేస్తున్నాము, తమరు రావలసినది అని. ఆ పిలుపును అందుకున్నాడు జనక మహారాజు. తన భార్యతో సహా బయలుదేరి వచ్చాడు, పరివారంతో సహా బయలుదేరి వచ్చాడు. జనక మహారాజు భార్య పేరు నేను చదివినటువంటి 3 రామాయణాల్లో 3 రకాలుగా ఉన్నది. ఒకటి రత్నమాల అని కొన్ని చోట్ల చూశాను, సునయన అని కొన్ని చోట్ల చూశాను. ఆనంద రామాయణంలో సుమేధ అని ఉన్నది. అందుకని ఆనంద రామాయణం చెప్పుకుంటున్నాం కాబట్టి సుమేధ అనే చెప్పుకుందాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రామాయణాన్ని విన్నవాళ్ళు చదివిన వాళ్ళు కాదు కదండి రత్నమాల కదా లేకపోతే సునయన కదా అని అడగకుండా ముందే చెప్తున్నారు. దీన్నే అంటారేమో ముందర కాళ్లకు బంధం వేయటం అని. రాయి గారు అంతేనా? ఆ సుమేధతో కూడి వచ్చారు ఆయన. వచ్చినటువంటి వాడు చతురంగ బలాలతో వచ్చాడు. చతురంగ బలాలు విజయోత్సాహానికి ఆనందోత్సాహానికి వస్తాయి, యుద్ధంలో పాల్గొనేటప్పుడు వస్తాయి. ఇక్కడ ఆనందం ప్రకటన చేయాలి కాబట్టి ఆనందోత్సవానికి జనకుడు సుమేధ బలాలతో వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఆయన వీళ్ళందరికీ కూడా అయోధ్యావాసులకు అంటే అంతఃపుర వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, శ్రీరామచంద్రమూర్తి యొక్క సన్నిహితులకు విలువైనటువంటి కానుకలు తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా విలువైనటువంటి కానుకలు తీసుకొచ్చి ఇచ్చాడు. వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ రేపు ఏం చేస్తున్నాం, ఎక్కడైనా చిన్న ఫంక్షన్ అంటే ఫంక్షన్కి వెళ్తున్నాం, అక్షతలు వేసి ఫోటో దిగుతున్నాం, భోజనం చేసి వచ్చేస్తున్నాం. కానీ ఇదివరకటి రోజుల్లో అట్లా కాదు కదా. అక్కడనే కొన్నాళ్ళు నివాసం ఉండటం. అట్లా కొన్నాళ్ళు ఈ మిథిలా పరివారం మొత్తం కూడా అయోధ్యలోనే ఉండిపోయినాడు. ఆ ఉండిపోయినటువంటి కాలంలో సీతాదేవిలో క్రమక్రమేణా మార్పు రావటం జరిగింది. గర్భిణీ స్త్రీలో వచ్చేటువంటి మార్పులు వివరంగా చెప్పవలసినటువంటి పని లేదు. ఆమె అసలే అమ్మ. ఆ అమ్మ ఎవరు? తామరాయలు ముద్దరాలు జగములు పాలించు ఇల్లాలు. ఆ లక్ష్మీదేవి ఆమె అరుణవర్ణంలో ఉండేటువంటి లక్ష్మీదేవి. ఆ వర్ణం కాస్త ఏమవుతోంది? తెలుపులోకి వస్తున్నది. రంగు మారిపోతూ ఉన్నది. పాండువర్ణ దీనా కుశాపి ఇతరా బభో.
తెల్లవర్ణంలోకి వస్తూ ఉన్నది, శ్వేతవర్ణంలోకి శరీరం రంగు మారుతూ ఉన్నది, కృషించిపోతూ ఉన్నది. అంటే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కాస్త తగ్గడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం. దీనా కాస్త దీనంగా ఉంటూ ఉన్నది, అంటే యాక్టివ్నెస్ లేదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి, అంతకన్నా ఏం లేదు. అవన్నీ చూస్తూ ఉంటే, ఆ ఛాయలు చూస్తూ ఉంటే ఆమెకి ఏవో కోరికలు మనస్సులో ఉంటే ఆ కోరికలు తీరిస్తే హుషారు వస్తుంది అనేటువంటిది రామచంద్రుడికి అనిపించింది. ఆమెలో యాక్టివ్నెస్ రావాలి ప్రధానంగా. ఆమెను అడిగాడు, సీత నువ్వు కొంచెం ఏదో దిగాలుగా కనపడుతూ ఉన్నావు, నీ మనస్సులో ఏదో కోరిక ఉన్నట్టుగా ఉన్నది, ఏమిటా కోరిక, ఏం చేయాలి చెప్పు, నువ్వు చెప్పినటువంటి దాన్ని బట్టి నేను చేస్తాను అన్నాడు. ఏం లేదండి, నాకు మన నగరంలో ఉన్నటువంటి ఉపవనాలన్నీ చూడాలి అని ఉన్నది, ఆరామాలలో క్రీడించాలి అని ఉన్నది అని చెప్పాడు. ఉపవనాలు అంటే ప్రధానమైనటువంటి వనాలను తిరిగి వచ్చింది కదా అమ్మవారు. దండకారణ్యం లాంటి పెద్ద పెద్ద వనాలే చూసి వచ్చింది. నగరంలో ఉండేటువంటి చిన్న చిన్న అడవులు ఉంటాయి. ఈ చిన్న చిన్న అడవులు, ఉద్యానాలు, తోటలు మొదలైనటువంటివన్నీ చూడాలి, ఆ సరోవరాలలో క్రీడించాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పండ్లను పక్షులను చూడాలి, ఆనందించాలి అనేటువంటి కోరిక ఉన్నది అని చెప్పాను. అనగానే మళ్ళీ లక్ష్మణుడిని పిలిచాడు. లక్ష్మణుడు ఎప్పుడూ కూడా అన్నగారి పక్కన సిద్ధమే, అన్న ఏ పని చెప్తే ఆ పని చేయటానికి. ఇక్కడ లక్ష్మణుడు, నాయన లక్ష్మణ, మీ వదిన గారు ఉపవనాల్లో ఆరామాల్లో క్రీడించాలి అని చెప్పి ఉద్యానవనాల్లో క్రీడించాలి అని కోరుకుంటూ ఉన్నది, అందుకని వాటిని ఏర్పాటు చేయాలి. వెంటనే లక్ష్మణుడు దూతలను పిలిచాడు, రాజసేవకులను పిలిచి వేత్రహస్తులకు కబురు చేయి. వేత్రహస్తులు అంటే బెత్తాలు పట్టుకొని కాపలా తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కబురు చేసి సీతారాములు ఉపవనాలలో విహారానికి వెళుతూ ఉన్నారు కాబట్టి మొత్తం అలంకరించాలి. ఉపవనాలు ఎక్కడున్నాయి? అయోధ్య అంతటా ఉన్నాయట ఉపవనాలు. ఈ ఉపవనాలను అన్నింటినీ కూడా అలంకరించాలి. అలంకరించడమే కాదు, వారి రాత మార్గానికి ఎవ్వరూ కూడా అడ్డు లేకుండా ఉండాలి, అందరూ అనుసరించాలి. సీతారాములు ఏకాంతంగా వెళ్ళడం కాదు. రామయ్య అంటే ఎవరు? ప్రజల మనిషి. ప్రజలు ఎక్కడ ఉంటే, జనం సంతోషంగా ఎక్కడ ఉంటే అక్కడే రామచంద్రమూర్తి ఉంటాడు. ఆయన అయ్యా, ఆమె అమ్మ సీతమ్మ. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. నగరం మొత్తం కూడా అలకాలి, ముగ్గులు పెట్టాలి, గోడలకు జలతారు తెరలు ఏర్పాటు చేయాలి, ముత్యాలతో తోరణాలు కట్టాలి. అంటే ఎంత వైభవంగా ఉండేదో అయోధ్య నగరం ఆలోచించండి అని చెప్పాడు. అంతా కూడా ఈ వేత్రహస్తులు ముందు అంగడి వాళ్లకు చెప్పారు. వీళ్ళు అంగడి వాళ్ళకి ఎందుకు చెప్పారు? పురజనులకు ఏమైనా కావాలి అంటే సరఫరా చేయవలసినటువంటి బాధ్యత అంగడి వర్తకులకు. కాబట్టి వాళ్ళు వాటిని ఏర్పాటు చేశారు, నగరం అంతా అలంకరించారు. సీతాదేవి ఉద్యానవనాలన్నీ చూసింది. ఈ ఉద్యానవనాలు అట్లానే ఉపవనాలు వీటిని అన్నింటినీ తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో రకరకాలైనటువంటి వృక్షాలు అయోధ్యలో ఉన్నాయి అని వర్ణించాడు ఆనందరామాయణ. ఈ వర్ణన ఎట్లా ఉన్నది అంటే, భాగవతంలో గజేంద్రుడు సంచరించినటువంటి అటవీ ప్రదేశంలో ఎన్ని రకాలైనటువంటి ఫలజాతుల పుష్పాలు, ఫలజాతుల వృక్షాలు, పుష్పజాతులు మొదలైనటువంటి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి.
అటువంటివన్నీ ఉన్నాయి. వాటిల్లో వీరు ఆరామ క్రీడలు చేస్తూ ఉన్నారు. సీతాదేవి ఉద్యానవన విహారాలు చక్కగా చేస్తూ ఉన్నది. రామచంద్రమూర్తి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతూ ఉన్నటువంటి సమయంలోనే జనకుడు రాజ్యపాలన మంత్రుల మీద ఒప్పజెప్పి వచ్చాడు కాబట్టి మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క అనుమతితో మిథిలకు వెళ్ళాడు. 3 నెలలు గడిచింది. సీతాదేవి 6 నెలల గర్భవతి అయింది. 6 నెలల గర్భిణికి సీమంతం చేయాలి. సీమంతం చేయటం అనేటువంటిది ఆచారం. సీమంతం ఎవరు చేయాలి? దాదాపు చాలామంది చేసేటువంటిది ఏమిటంటే పుట్టింటి వాళ్ళు చేస్తారు, లేదు కొన్ని పరిస్థితుల్లో అత్తింటి వాళ్ళు చేస్తారు. సీతాదేవి వివాహము అయిన దగ్గర నుంచి ఏనాడు కూడా రామచంద్రమూర్తిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళినటువంటి దాఖలాలు ఏ రామాయణంలో లేవండి. ఆమె ఏనాడు వెళ్ళలేదు. తండ్రే వచ్చేటువంటి వాడు ఆమెను చూడడానికి. అట్లా జనకుడికి మళ్ళీ కబురు చేశాడు, అమ్మాయికి సీమంతం చేయాలి. సీమంతం వైభవంగా జరిగింది. దాన్ని వర్ణించడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కానటువంటిది. మహావైభవంగా సీమంతం జరిగినటువంటి సమయంలో సీతను రామచంద్రమూర్తి చూశాడు. చూస్తే నిండారినటువంటి సౌందర్యం, కళ్ళు తిప్పుకోలేనటువంటి సౌందర్యం. సీతాదేవి ఆమె ఎవరు? సాక్షాత్ పరాశక్తి అని చెప్పేసి అంటారు. పరాభట్టారిక ఆమె సౌందర్య రాశి. ఆమె సౌందర్యం చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి రామచంద్రమూర్తి. కళ్ళు చెదిరిపోతూ ఆయన ఒక్కటే ఆలోచించాడు, ధర్మం తెలిసినటువంటి వాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని ప్రకటించబడ్డాడు. ఆయన ఆలోచించినటువంటిది ఏమిటంటే సీతను చూస్తూ ఉంటే నాకు ప్రేమ ఆగటం లేదు, కామము ఆగటం లేదు. ఇది తప్పు. స్త్రీ 6 నెలల గర్భిణిగా ఉన్నటువంటి సమయంలో స్త్రీకి సీమంతం జరిగిన తరువాత, కాన్పు అయిన తరువాత ఒక 5-6 మాసాలు కూడా భార్య భర్త ఇద్దరూ కలిసి ఉండటం దోషము. స్త్రీ యొక్క ఆరోగ్యానికి ప్రమాదకరమైనటువంటి విషయము. కనుక సీతాదేవిని ఎటైనా పంపించాలి అని చెప్పి అనుకున్నాడు. జనకుడు సుమేధ వచ్చి ఉన్నారు కదా, జనకుడు సుమేధ మా ఇంటికి తీసుకుపోతాం అన్నారు. వాళ్ళతో మాట్లాడేది మొట్టమొదట. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళడం అనేటువంటి ఆచారం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఉంది. వాళ్ళతో మాట్లాడాడు మొట్టమొదట. మాట్లాడితే జనకుడు అన్నాడు, సంతోషంగా తీసుకుపోతాం అమ్మాయిని మా ఇంటికి అన్నాడు. కానీ రామచంద్రమూర్తి అన్నాడు, మామగారు మీ ఇంటికి తీసుకుపోతారు, మీ ఇంటికి తీసుకొని వెళ్తే మీ ఇంటికి నేను రాకూడదు అని నిబంధనలు ఏమీ లేవు కదా. అల్లుడు వస్తే తెగ మర్యాదలు చేస్తారు కదా. నేను వస్తాను. నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా పొరపాటు జరగవచ్చు. కాబట్టి మీ ఇంటికి కూడా కాదు, ఏమను సీమోల్లంఘనం చేయించాలి. అంటే సీమ దాటించాలి, అంటే నగరం దాటించాలి. నగరం దాటిస్తే ఉండేటువంటివి ఏమిటి? ఆశ్రమాలు ఉంటాయి. ఆశ్రమాలకు పంపిస్తాం. ఆ ఆశ్రమాలకు చూడాలి అనేటువంటి కోరిక సీతాదేవి కూడా ప్రకటించింది. ఎక్కడ అంటే సారకాండలో వాళ్ళు పుష్పకంలో వచ్చేటప్పుడు రామచంద్రమూర్తి వారు తిరిగినటువంటి ప్రదేశాలన్నీ సీతకు చూపిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి,
మళ్ళీ వీటిని చూడాలి అన్న కోరిక ఉన్నది అనేటువంటిది ప్రకటించింది. అందుకని ఆమె మనస్సులో ఉన్నటువంటి కోరిక ఋషి ఆశ్రమాలలో గడపాలి అని ఉన్నది కాబట్టి ఋషి ఆశ్రమాలకు పంపిస్తాను. జనకుడితోనే ముందు మంతనాలు చేశాడు. ఋషి ఆశ్రమానికి పంపిస్తాను. పంపించడం కూడా ఎట్లా పంపిస్తాను? నువ్వు నా దగ్గర ఉండవద్దు, నీ పుట్టింటికి వెళ్ళవద్దు, నువ్వు వేరే చోటికి వెళ్ళు, గంగా తీరంలో గంగకు దక్షిణ తీరంలో ఉన్నటువంటి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళు అని కనుక అన్నట్లయితే సీత అంగీకరించదు. సీతాదేవిని ఎందుకు పంపిస్తున్నావు అని చెప్పేసి అంతఃపుర స్త్రీలు అడుగుతూ ఉంటారు. అందుకని ఏదో ఒక మిష పెట్టాలి, ఇదొక కల్పన చేయాలి, ఏదో ఒక కారణం అని చెప్పి రామచంద్రమూర్తి అనుకున్నాడట. అనుకొని దానికి కారణం చెప్పాడు. ఒక రజకుడు ఎవరో నిందించాడు అనేటటువంటి మిష పెట్టాడు. అంటే ఈ మిష రామచంద్రుడు కల్పించినటువంటిది అనేటువంటిది ఆనందరామాయణం ప్రకారం చెప్పేటువంటి మాట. రజకుడు నింద చేశాడు రామచంద్రుడు. సీత ఏడాది పాటు లంకలో ఉండి వచ్చినటువంటి సీతను తెచ్చి ఏరుకుంటున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. అటువంటి నీతి మాలిన వాడిని కాదు నేను అని అన్నాడు అనేటువంటి లోకాపవాదము ఒకటి సృష్టి చేసి దాని ప్రకారం ఏమని పంపిస్తాను. జనకుడికి చెప్పాడు, ఆ ప్రకారంగా పంపిస్తాను, వాల్మీకి ఆశ్రమానికి పంపిస్తాను అని చెప్పాడు. చెప్పడమే కాకుండా జనకుడితో చెప్పాడు, మీరు ముందే అక్కడికి వెళ్ళండి, వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళండి, మీరు దంపతులు వెళ్ళి అక్కడ ఉండండి. అక్కడ ఏమొక సంతానం కలుగుతుంది. ఆ సంతానానికి నామకరణం విద్యాభ్యాసం అవి అయిన తరువాత నేను మళ్ళీ ఆమెను పరీక్ష నెపంతో తీసుకొస్తాను. తీసుకువచ్చిన తర్వాత రాజ్యం చిరకాలం వెళ్తాము అని చెప్పాడు. జనకుడు అంగీకరించాడు. అంగీకరించి సుమేధతో సహా వాల్మీకి ఆశ్రమానికి బయలుదేరుతూ తనతో పాటు వచ్చినటువంటి మంత్రిని మిథిలకు పంపించాడు. నేను తిరిగి వచ్చేటంత వరకు రమారమి 5 సంవత్సరాల కాలము పట్టవచ్చు. ఆనందరామాయణం ప్రకారం 5 సంవత్సరాల కాలము నువ్వు రాజ్యాన్ని పరిపాలన చెయ్యి అని చెప్పి ఆయన్ని పంపించాడు. వీళ్ళు వెళ్ళారు. సీతాదేవి రాక కోసం తగినటువంటి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళారు. వెంటనే రామచంద్రమూర్తి సీతాదేవి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, సీత, ఇట్లా వాల్మీకి ఆశ్రమానికి పంపిద్దాం అనుకుంటున్నాను నేను. ఈ విషయం నీకు ముందే చెప్తున్నాను. నీ మీద నాకు ఎటువంటి అనుమానము లేదు, ఎటువంటి శంక లేదు, నువ్వు అపరాధిని కాదు. కానీ నీ ఆరోగ్యం దృష్ట్యా పంపిస్తున్నాను. అంతేకాదు, మనకు కలగబోయేటటువంటి సంతానము ఉత్తరోత్తర ఈ ధరామండలాన్ని ఏలేటటువంటి సంతానం కావాలి అంటే తగినటువంటి విద్యాబుద్ధులు నేర్పేటువంటి గురువు దగ్గరికి పంపిస్తాను అని చెప్పాడు. చెప్పి నీకు 2 సంతానం కలుగుతారు. ఆ 2 సంతానం కలిగిన తర్వాత వాళ్లకు కుశలవులు అని పేరు పెట్టడం జరుగుతుంది. పెద్దవాడికి నామకరణం చేసేటప్పుడు నేను వస్తాను, నేనే జాతకర్మ చేస్తాను. అటు తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను కలుస్తారు. వాళ్ళ ద్వారా నువ్వు నన్ను కలుస్తావు. అందరూ చూస్తూ ఉండగా నీ శీల పరీక్ష, నీ పాతివ్రత్య పరీక్ష చేసుకోమని అడుగుతాను. నువ్వు భూదేవిని ప్రార్థిస్తావు. భూదేవి ఒక సింహాసనంలో నిన్ను కూర్చోబెట్టుకొని భూమిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడు భూదేవిని నేను ప్రార్థించి నిన్ను మళ్ళీ స్వీకరిస్తాను, మనం ఆనందంగా పరిపాలన చేస్తాము అని చెప్పాడు. సీతాదేవి సమ్మతించింది. సమ్మతించిన తర్వాత ఆమె ఆనందంగా ఒప్పుకున్నది.
తర్వాత లక్ష్మణస్వామిని పిలిచాడు. పిలిచి సీతను వాల్మీకి ఆశ్రమం దగ్గర దించు అన్నాడు, వదిలిపెట్టమన్నాడు. సీతాదేవిని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టేటప్పుడు ఎందుకు వదిలిపెట్టాలి అనేటువంటి దాన్ని కూడా చెప్పాడు. అంటే లక్ష్మణుడితో ఇదంతా నేను కల్పిస్తున్న మిష అని చెప్పలేదు. చెప్పకుండానే ఒకడు నిందించాడు, ఆ నింద ప్రకారం సీతాదేవిని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టాలి అని చెప్పి అన్నాడు. అనగానే కంకట్టి పాపరాజు చాలా చక్కటి పద్యం రాశాడు. ఈ సందర్భంలో లవకుశ సినిమాలో కూడా ఉంది. ఏ మహనీయ శాస్త్రి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సుప్రాములు అవ్యవాహనుడు ప్రస్తుతి చేసిదో అట్టి సీతా మహిళా శిరోమణిని దారుణ కానన వీధి కంప నీ మది ఎటులొప్పే ఎటనేర్చితివి కఠినత్వము అగ్రజా. బ్రహ్మ రుద్ర సుప్రాములు, బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు అగ్ని వీళ్ళంతా కూడా ఆ మహాతల్లి యొక్క పాతివ్రత్యాన్ని ప్రస్తుతి చేశారే, అటువంటి మహాతల్లిని నువ్వు అడవులకు పంపించడానికి నీ మనసు ఎట్ట ఒప్పిందయ్యా అని అడిగాట. ఉత్తర రామాయణంలో చెప్తాడు. కానీ దీంట్లో అడగల. అన్నగారి మాట కదా, అన్నగారి మాటకు అడగల. అడగకుండా సరే అన్నయ్య అనగానే రాముడు ఇంకొక నిబంధన పెట్టాడు. ఏమంటాడు? నువ్వు ఆమెను దించి వాల్మీకి ఆశ్రమం దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి రా. ఒక్క మాట మాట్లాడేవో నా మీద ఒట్టే అన్నాడు. మరి మాట్లాడాడా లేదా? మాట్లాడాడు. అంతేకాదు ఇంకొక నిబంధన చెప్పి ఏం మాట్లాడాడో తర్వాత చెప్తా. ఇంకొక నిబంధన ఏం చెప్పాడు? నువ్వు వచ్చేటప్పుడు ఆమె భుజాన్ని నరికి తీసుకునిరా, ప్రజలందరికీ చూపిద్దాం. ఇదిగో అపవాదు చెందినటువంటి రామచంద్రుడు సీతాదేవిని సంహరించాడు అని చెప్పి చూపిద్దాము అని చెప్పి అన్నాడు. అనగానే లక్ష్మణుడు ఖిన్నుడైనాడు. కానీ అన్నగారి ఆజ్ఞ కదా తీసుకుపోయి దించాడు. ఉత్తర రామాయణంలో చెప్తాడు. ఆమెను వాల్మీకి ఆశ్రమం దగ్గర దించిన తర్వాత ఏడుస్తున్నట్ట లక్ష్మణుడు. ఎందుకు ఏడుస్తున్నావు నాయన? ఏమైంది నీకు? ఎందుకు ఆ కళ్ళ నీరు కారుస్తున్నావు అంటే ఆయన, అమ్మా ఏం చెప్పమంటావు? ఇంతకు పూని వచ్చి వచింపకపోనే తల్లి విన్ను దుచింతుని దయచు చేయబడిన సీతను క్రమర తెచ్చి ఏడుతున్నవాడు ఎంతటి విమోహి రాముడని ఎగులు పల్కగా ఆలకించి భూకాంతుడు నింద చెంది నిన్ను కానలలో పలదించి రమ్మనెను. విషయం మొత్తం వర్ణించి చెప్పాడు. నిన్ను అడవుల్లో దించి రమ్మన్నాడమ్మా. అక్కడి నుంచి లక్ష్మణుడు సిద్ధమైనాడు, రథాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. సిద్ధం చేసుకుంటూ ఉండగా ఈ లోపుగా ఇక్కడ ఇంకొక సంఘటన జరిగింది. ఎక్కడ? కైకేయి మందిరంలో. కైకేయి మందిరంలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, సీతాదేవి అత్తలు ముగ్గురిని కూడా సమానంగా గౌరవించేటువంటిది కాదు. కైక దగ్గరకు వెళ్ళింది. వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఆనంద రామాయణం ప్రకారం కైకకు దుర్బుద్ధి ఇంకా పోలేదు, అధ్యాత్మ రామాయణం ప్రకారం పోయింది. ఆ కైక, సీత, రావణాసురుడు నిన్ను అపహరించాడు కదా, లంకలో ఉంచాడు కదా, ప్రతిరోజు కూడా నీ వెంటబడి వేధించడం మొదలుపెట్టాడు కదా, అసలు వాడు ఎట్లా ఉంటాడు?
ఈ గోడ మీద ఆ బొమ్మకి అన్నది. కానీ నేను చూడలేదు అత్తగారు, వాడి ముఖం నేను చూడలేదు, నాకు తెలియదు, ఎట్లా ఉంటాడో తెలియదు. అందుకని ఎందుకు చూడలేదు అంటే ప్రతిరోజు వాడు ఏమని హింసించడానికి, బాధించడానికి, బెదిరించడానికి వచ్చేటువంటి సమయంలో ఈమె దుఃఖాశ్రువులతో తల ఉంచుకొని కూర్చుండేటువంటిది, కానీ ఏనాడు వాడి ముఖంలోకి చూడలే. లేదు నువ్వు చూడకుండా ఉండవు, చూసే ఉంటావు, ఎప్పుడో ఒకప్పుడు చూసుంటావు, నీ కంట పడకుండా ఉండడు. ఆ కంట పడ్డటువంటి దాన్నే నువ్వు గోడ మీద రాయ్యా అనగానే సీతాదేవి ఏం చేసింది? అత్తగారు పర్ణశాలలో, చిత్రకూటంలో పర్ణశాలలో ఉండగా నన్ను అపహరించడానికి వచ్చినటువంటి సమయంలో ఆ రావణాసురుని యొక్క కుడికాలి బొటన వేలు నేను చూశాను. అదొక్కటే నేను చూశాను, అంతకన్నా నేనేమీ చూడలేదు అని చెప్పైతే, అట్లయితే అదే అన్నది. అత్తగారు అడుగుతున్నారు కదా అని ఏమో గోడ మీద ఆ కుడికాలి బొట్టన వేలు బొమ్మ గీసింది. ఓహో ఇట్లా ఉంటాడా రావణాసురుడు, ఇంత భయంకరంగా ఉంటాడా అన్నది. ఇద్దరు మాట్లాడుకోవటం అయిపోయింది. సీతాదేవి తన మందిరానికి తాను వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే కైకేయి ఒక చిత్రకారుణ్ణి పిలిపించి ఆ బొటనవేలు బొమ్మ చూపించి, ఈ బొటనవేలు రావణాసురుడిది, దీని ప్రకారంగా రావణాసురుడి చిత్రాన్ని నువ్వు గీయి అన్నది. అంటే ఇవాళ ఈ టెక్నాలజీ కొత్తగా మనం ఇది హత్య చేసినటువంటి వాడి వెనుకలు దొరికినా, పళ్ళు దొరికినా కూడా వాడిని గుర్తుపట్టేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఆనంద రామాయణంలో ఉన్నట్టే లెక్క. బొమ్మ గీయి అనగానే వాడు గీశాడు. గీసిన తర్వాత ఆమె ఆ బొమ్మను చూసి అట్లా కూర్చొని ఉన్నది. రామచంద్రమూర్తి సీమోల్లంఘన చేయిస్తున్నాను సీతను అనేటువంటి విషయాన్ని ప్రకటించాలి. ముందుగా తల్లులకు ప్రకటించాలి. తల్లులలో ఆయన కౌసల్య కన్నా ఎక్కువ మన్నించేటువంటి తల్లి కైక. ఆ కైక మందిరానికి వచ్చాడు. వచ్చి రాగానే గోడ మీద రావణాసురుడి బొమ్మ కనిపించింది. ఎవరు వేశారు ఈ బొమ్మ అని అడిగాడు. ఇంకెవరు వేస్తారు? సీతాదేవి వేసింది. సీత వేసింది అంటే సీత వేసిందా నిజంగానా అన్నాడు. అవునయ్యా, ఏడాది పాటు ఉన్నది కదా అక్కడ, మనస్సు చంచలమైనటువంటిది, మాట విననటువంటిది, ఎంత నిగ్రహం చేసుకుందామన్నా రూపము ముద్ర పడుతుంది మనస్సులో. సీత మనస్సులో ఈ రూపము ముద్ర పడ్డది. అంటే మానసికంగా ఆమె తప్పటడుగు వేసింది అని చెప్పి అన్నది. ఈ మాట ఎందుకన్నదట అక్కడే చెప్తాడు. ఎందుకన్నది అంటే ఈ నెపంతో సీతాదేవిని రామచంద్రుడు వెళ్ళగొడతాడు. సీతాదేవిని వెళ్ళగొట్టిన తరువాత సీత లేని రాముడు జీవించలేడు. సీత లేని రాముడు జీవించలేడు కాబట్టి పట్టాభిషేకం మళ్ళీ భరతుడికి జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇట్లా జరగాలి అనేటువంటిది ఆమె కోరిక. ఆ కోరిక ప్రకారం ఇంత పన్నుగడ పన్నింది. ఇంత పన్నుగడ పన్నితే రాముడికి తెలిసింది ఏమో చేస్తూ ఉన్నటువంటి పన్నుగడ. తెలిసి అమ్మా నువ్వు చెప్పినటువంటిది నిజమే, యథార్థమే, అందుకనే నువ్వు చెప్పిన తర్వాత నీ మాట మీద నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ చిత్రాన్ని గీసినటువంటి మనస్సులో ముద్రించుకున్నటువంటి సీతను సీమోల్లంఘన చేయిస్తాను, నగర బహిష్కరణ చేయిస్తాను. అంతేకాదు
ఈ చిత్రాన్ని గీసినటువంటి ఆమె భుజాన్ని నరికి తీసుకురమ్మంటారు. స్త్రీవధ అనేటువంటిది పాపం కాబట్టి స్త్రీవధ చేయమని చెప్పను నేను, నరికి తీసుకురమ్మంటారు. ఎప్పుడైతే భుజాన్ని నరికి తీసుకువస్తాడో అంగవైకల్యంతో నెత్తురోడుస్తూ ఉన్నటువంటి ఈ సీతను క్రూర మృగాలు పీక్కొని తింటాయి. నువ్వు చెప్పినటువంటి దాన్ని నేను అనుసరిస్తాను అన్నాడు అని అక్కడి నుంచి కౌసల్య మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మా నీ కోడల్ని సీమోల్లంఘనం చేయిస్తున్నాను అని చెప్పి ఆమెకు అసలు విషయాలన్నీ కూడా చెప్పాడు. ఇట్లా జరుగుతుంది, జరగబోతుంది అనేటువంటి విషయాలను అన్నింటినీ కూడా చెప్పాడు. అందరూ వింటుండగా ఈ విషయం ప్రజలకు తెలియాలి. ప్రజలకు ఎట్లా తెలియాలి అంటే అప్పటికి సీత 8 నెలల గర్భిణి అయింది. రహస్య వార్త ఒకటేమో సుమిత్రకు పంపించాడు. పంపించి రహస్య వార్త గూఢచారులకు పంపించాడు. గూఢచారులకు పంపడం ఎందుకు? గూఢచారుల ద్వారా వచ్చినటువంటి వార్తను రాజుకు వాళ్ళు అందజేస్తారు, వాళ్ళ ద్వారా నిర్ణయాలు తీసుకుంటాడు. గూఢచారి మాట విని నిర్ణయం తీసుకునే రాజుని చారు చక్షువు అంటారు. చారుడు అంటే గూఢచారి. ఆ చారు చక్షువుగా కలిగినటువంటి వాడు రాజు, చక్రవర్తి. తను చారు చక్షువు కనుక నమ్మకస్తుడైనటువంటి ఒక గూఢచారికి చారువుకి కబురు చేశాడు. కబురు చేసి సభ ఒకటి తీర్మానించి పెట్టి ఆ సభలో లోక వార్తలన్నీ తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాను నేను. ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు అనేటువంటి విషయాలు నాకు తెలియాలి అన్నాడు. అనగానే వచ్చినటువంటి మునులు, ఋషులు, హితులైనటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా రామచంద్ర, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం నీ పరిపాలన సాగుతూ ఉన్నది. దుర్భిక్షం అనేటువంటిది లేదు, అకాల మృత్యు అనేటువంటిది లేదు. బిడ్డలు చూస్తూ ఉండగా, తండ్రి చూస్తూ ఉండగా బిడ్డ మరణించడం అనేటువంటిది లేదు. అకాలంగా వ్యాధులు రావడం అనేటువంటిది లేదు. గోబ్రాహ్మణులు సుఖంగా ఉన్నారు. ఇవన్నీ కూడా పెద్ద లిస్టు చెప్పుకుంటూ వెళ్తున్నారు. నెలకు 3 వానలు కురుస్తూ ఉన్నాయి. సస్య సంపద నిండా కూడా తూగుతూ ఉన్నది. పాడికి లోటు లేదు. ఇవన్నీ చెప్తూ ఉంటే, ఇవన్నీ కాదు, నా గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ, నా పరిపాలన గురించి కానీ ఏ ఒక్కరైనా వ్యతిరేకంగా అనుకుంటూ ఉంటే అవి నాకు కావాలి. అటువంటి విషయాలు నాకు తెలిసినట్లయితే నా లోపాన్ని నేను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, తప్పు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది, చెప్పండి అన్నాడు. అనగానే ఎవరూ చెప్పల. విజయుడు అనేటువంటి ఒకానొక గూఢచారి లేచాడు. రామచంద్ర, దీన్ని ఉత్తర రామాయణంలో భద్రుడు అన్నాడు. రామచంద్ర, నీ పరిపాలన గురించి చాలా గొప్పగా పొగుడుతున్నారు. దేవతలు కూడా కీర్తించేటటువంటి విధంగా నువ్వు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నావు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కానీ ఇటీవల నేను పురవీధులలో సంచరిస్తూ ఉంటే ఒకానొక రజకుడు తప్పిదం చేసినటువంటి తన భార్యను నిందిస్తూ, నేను నిన్ను చేరదీయటానికి రాముణ్ణి కాదు, రాముడు కాబట్టి సీతాదేవి లంకలో రావణాసురుడి కొలువులో సంవత్సర కాలం ఉన్నా కూడా చేరదీశాడు. కానీ నేను ఒప్పుకోను, నేను అంగీకరించను అన్నాడు అని చెప్పాడు. చెప్పగానే అలా అంటున్నాడా, కాబట్టి నిర్ణయం తీసుకుంటాను, వెంటనే సీతాదేవిని పరిత్యజిస్తాను
అని చెప్పి అందరి ముందు ప్రకటించాడు. తెల్లవారింది. లక్ష్మణుడు సీతాదేవిని రథం మీద ఎక్కించుకొని వాల్మీకి ఆశ్రమం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఆశ్రమ తీరానికి తీసుకొని వెళ్ళాడు, ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళలేదు. ఆశ్రమం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి అక్కడ ఆమెని దించేసి, ఎందుకంటే లక్ష్మణుడికి విషయం పూర్తిగా తెలిసినా తెలియకున్నా సీతాదేవికి తెలుసు కాబట్టి ప్రస్తావన ఎటువంటిది రాలేదు. దించి వెనక్కి వచ్చాడు. అక్కడ సీతాదేవిని, ఆమె రాకను ఎదురు చూస్తూ ఉన్నటువంటి జనకుడు, సుమేధ స్వాగతించారు. ఆమెను తీసుకొని వెళ్ళారు సకల రాజోపచారాలతో. ఎందుకని రాజోపచారాలు మునివాటికలో ఎట్లా జరిగినాయి? జనక మహారాజు ఉన్నాడు కాబట్టి ఆయన తగినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు. వాళ్ళ పర్యవేక్షణలో ఆమె ఉన్నది. తర్వాత ఆమెకు ముందే తెలుసు కదా, 2 కుమారులు తనకు కలుగుతారు అని చెప్పేసినని. ఆ 2 కుమారులు కలుగుతారు, ఎప్పుడు కలుగుతారు, ఎప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి నేను వెడతాను అని చెప్పేసినని ఎదురు చూస్తూ ఉన్నది. శ్రీరామచంద్రుడు ఆ సీతా పరిత్యాగం చేశాడు. రజక ప్రాహభోరండే, ఇది మళ్ళీ ఆ నగరంలో ఉన్నటువంటి ప్రచారం. ఆ రజకుడిని నిందించటం మొదలుపెట్టారు. రజకుడు తన భార్యను ఇట్లా అనటం వల్ల రామచంద్రమూర్తి ఈ రకంగా సీతా పరిత్యాగం చేశాడు అని. సీతా పరిత్యాగం అయిన తర్వాత ఇక చేయవలసినటువంటిది ఏమిటి? లక్ష్మణుడికి పెద్ద బాధ్యత ఉంది. రామాజ్ఞ నెరవేర్చకుండా వెనుకకు మరలటానికి వీల్లేదు. రామాజ్ఞ ఏమున్నది? భుజం నరికి తీసుకురమ్మని. కానీ ఈయన ఆ పని చెయ్యలేక వదిన గారిని వాల్మీకి ఆశ్రమం దగ్గర దాపుల్లో వదిలిపెట్టాడు. వచ్చాడు. వచ్చినవాడు అన్నగారి దగ్గరికి తాను ఎట్లా వెళ్ళగలుగుతాడు? అన్నగారికి మొహం ఎట్లా చూపించగలుగుతాడు? ఏదయ్యా మీ వదిన భుజం తీసుకొని రమ్మని చెప్పారు కదా, ఏం చేసావు, నా మాట ఎందుకు ఉల్లంఘించావు అని చెప్పేసినానంటే ఏం చేస్తాడు? అందుకని లక్ష్మణస్వామి చితి పేర్చుకొని ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించి మోదుగు పుల్లల కోసం వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. అక్కడ వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, ఏమిటయ్యా, ఏం చేస్తున్నావు, పుల్లలు ఎందుకు నీకు, పుల్లల కోసం ఎందుకు ఎత్తుక్కుంటున్నావు అని అడిగాడు. అడిగితే ఈయన చెప్పాడు, నేను శ్రీరామచంద్రుడి యొక్క సోదరుణ్ణి లక్ష్మణుణ్ణి సీత యొక్క భుజం తీసుకొని రమ్మని అన్నగారు చెప్పాడు. ఆ పని నేను చేయలేను, అందుకని ఆత్మహత్య చేసుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను అన్నాడు. ఆత్మహత్య ఎంత పాపమో వివరించి చెప్పాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. మరి ఆత్మహత్య చేసుకోకూడదు నువ్వు చెప్పిన ప్రకారంగా. అన్నగారి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆయనకి నా మొహం ఎలా చూపించాలి అని చెప్పి నువ్వే మార్గం చెప్పు అని ఆ వృద్ధ బ్రాహ్మణుడికి నమస్కరించాడు. నమస్కరించగానే ఆ వృద్ధ బ్రాహ్మణుడు కాస్త తన నిజస్వరూపంలోకి వచ్చాడు. ఆ నిజస్వరూపం ఏమిటంటే విశ్వకర్మ, దేవతల శిల్పి. ఆ విశ్వకర్మగా మారాడు. మారి, లక్ష్మణ, నువ్వు ఎటువంటి చింత పడవద్దు, నేను నీకు సీతాదేవి యొక్క భుజంలాగా తయారు చేసి ఇస్తాను. అర్థం సీతాదేవి భుజం ఉన్నట్టే ఉంటుంది, అది తీసుకొని వెళ్ళు, రాముడికి అయోధ్య ప్రజలకు చూపించు అని చెప్పాడు. చెప్పి కృత్రిమమైనటువంటి భుజము ఒకదాన్ని తయారు చేశాడు. ఆయన దేవశిల్పి కదా, ఎంతసేపు నిర్మిస్తాడు.
ఆ భుజాన్ని నిర్మించి లక్ష్మణస్వామికి అప్పచెప్పాడు. లక్ష్మణుడు ఆ భుజాన్ని తీసుకొని వెళ్ళాడు. ముందుగా రామచంద్రమూర్తికి చూపించాడు, తర్వాత అయోధ్యావాసులు అందరికీ చూపించారు. సంతోషపడ్డది కైక మాత్రమే. రామచంద్రమూర్తికి అసలు విషయాలు తెలుసు కాబట్టి ఆయన దాని గురించి ఆలోచించలేదు. ఆయన అటు తర్వాత కాలం గడుస్తూ ఉన్నది. కాలం గడుస్తూ ఉంటే సీత నిండు గర్భిణి కదా, ఆ నిండు గర్భిణికి సకల రాస మర్యాదలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకానొక దినంలో ఆమె ప్రసవించింది. ఆ ప్రసవించినటువంటి ఒకే ఒక్క బాలుడు పుట్టాడు. ఆనంద రామాయణం లెక్కండి. ఇదే ఆనంద రామాయణంలో ఉన్నటువంటి వింత. ఒకే ఒక్క బాలుడు పుట్టాడు. ఆ బాలుడు జన్మించినటువంటి వార్త అయోధ్య నగరానికి తెలిసింది. ఆ అయోధ్య నగరం నుంచి రాత్రిపూట గగన మార్గంలో రామచంద్రమూర్తి వచ్చాట. వాల్మీకి ఆశ్రమానికి గంగా తీరానికి వచ్చాడు. వచ్చి పుట్టినటువంటి పిల్లవాడిని చూసుకొని మురిసిపోయినాడు. అక్కడే కొద్ది రోజులు ఉన్నాడు. కొద్ది రోజులు ఉండి ఈ జాతకర్మలు ఇవన్నీ కూడా చేయించాడు. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. వాల్మీకే నామకరణం చేశాడు. కుశుడు అని నామకరణం చేశాడు. నామకరణ మహోత్సవం అయిపోయిన తర్వాత ఈయన అయోధ్య నగరానికి వెళ్ళిపోయినాడు రామచంద్రమూర్తి. అయోధ్య నగరం చేరి అక్కడ పరిపాలన చేసుకున్నాడు. ఇక్కడ ఈ కుశుడు జన్మించినటువంటి వృత్తాంతము ఎవరికీ తెలియదు. కుశుడు చిన్న పిల్లవాడు, రోజుల పిల్లవాడు. ఒకానొక రోజు సీతాదేవి ప్రతిరోజు కూడా ఆమె గంగానదికి వెళ్ళడం, స్నానం చేయడం, రావడం, పిల్లవాడిని పాలన చూసుకోవడం అనేటువంటిది క్రమేణా చేస్తూ ఉన్నది. ఆ చేస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఒకానొక రోజు ఈమె వాల్మీకి మహర్షితో, మహర్షి నేను గంగానదికి స్నానానికి వెళ్తాను, నేను వచ్చే వరకు ఈ పిల్లవాడిని కాపుకాయి, జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. ఆశ్రమవాసులకు ఎవరికి కూడా చెప్పలే. ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళ సంధ్యాధికారంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కార్యక్రమాలు వేద పఠనము, వేద పాఠము వీటిల్లో ఉన్నారు. వాళ్ళకి చెప్పలే. వాల్మీకి చెప్పింది. వాల్మీకి కూర్చున్నాడు. అట్లా కూర్చొని ఆ కుశుడినే చూస్తున్నాడు. కుశము అంటే దర్భ యొక్క కొన భాగము కుశము అంటారు. ఇది కుశాగ్ర బుద్ధి అనేటువంటి మాట కూడా దీని నుంచే వచ్చింది. అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి విషయాన్ని గ్రహించగలిగేటువంటి వాడిని కుశాగ్ర బుద్ధి అంటారు. ఈ పద ప్రయోగం ఎవరు చేశారో తెలియదు, కానీ రఘువంశంలో కాళిదాసు గారు మాత్రం చేస్తాడు. కుశాగ్ర బుద్ధే కుశలీ గురుస్తే. రఘుమహారాజు ఆ కౌత్సుడి యొక్క శిష్యుణ్ణి కౌత్సుడినే అడుగుతాడు, మీ గురువు గారు బాగున్నాడా? అడిగేటప్పుడు కుశాగ్ర బుద్ధే అంటాడు. ఆ కుశాలు అభిమంత్రించి ఈ పిల్లవాడికి నామకరణం చేశాడు కాబట్టి కుశుడు అన్న పేరు వచ్చింది. కుశుడు కాపలా కాస్తున్నాడు. ఆ కుశుడు యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన సమయం గడుస్తూ ఉన్నది. వాల్మీకి అల్పాచమనం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కుశుడిని ఉయ్యాల తొట్టిలో ఉంచి బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేలోపు ఒకానొక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఏమిటి అంటే, సీతాదేవి గంగానదికి వెళుతూ ఉన్నది కదా స్నానానికి. వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆమెకు ఒక దృశ్యం కనిపించింది. ఏమిటి కనిపించినటువంటి దృశ్యము అంటే, ఒక కోతి, ఆడకోతి తన పిల్లలను
వీపు మీద పొట్టకు అతికించుకొని అటు ఇటు ఎగురుతూ ఆడుతూ ఉన్నాడు. సీతాదేవి అది చూసి కొంచెం ఒక్క అడుగు ముందుకు వేసేసరికి పక్షులు గింజలు తెచ్చి తమ బిడ్డలకు పెడుతూ, ఆమె అనుకున్నది పశుపక్షాలు బిడ్డలను వదిలిపెట్టకుండా వాటి కోసమే అవి జీవిస్తూ ఉన్నాయి, వాటిని వదలకుండా చూసుకుంటూ ఉన్నాయి. అటువంటిది నేను నా బిడ్డల్ని వదిలిపెట్టి వచ్చా కదా, ఎంత నిర్దయురాలను నేను అని అనుకొని వెనుకకు వచ్చింది. వెనుకకు మరలి వచ్చి ఆ తొట్టెలో, ఉయ్యాల తొట్టెలో ఉన్నటువంటి పిల్లవాడిని తీసుకున్నది. మళ్ళీ గంగా నదికి వెళ్ళింది. ఈ విషయాన్ని ఎవరూ గమనించాలి. ఆ ఆశ్రమ పరిసర ప్రాంతాలంతా మిగిలినటువంటి వాళ్ళేమో ఇందాకనే చెప్పుకున్నాం, వేద పాఠంలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ నిత్యకృత్యాలు, హోమాలు వీటిల్లో ఉన్నారు. వాల్మీకేమో బయటికి వెళ్ళారు. బయటకు వెళ్ళినటువంటి వాల్మీకి తిరిగి మెల్లగా వచ్చేసరికి కొంత సమయం పట్టింది. ఆ సమయంలో ఆయన వచ్చినటువంటి వాడు ఖాళీగా ఉన్నటువంటి ఉయ్యాల చూశాడు. అమ్మా, ఏదో జరిగింది ప్రమాదం, ఏమైపోయినాడు ఈ పిల్లవాడు, ఎవరు తీసుకొని వెళ్ళారు? ఆయన దివ్య దృష్టిని ఉపయోగించలే. మనం కూడా కంగారుగా ఉన్నప్పుడు కళ్ళజోడు ఇక్కడే పెట్టుకుంటాం, నాకు చాలాసార్లు అవుతుంది. కళ్ళజోడు కళ్ళకే ఉంటుంది. కాస్త ఏదో కంగారుగా ఉన్నప్పుడు కళ్ళజోడు కోసం ఇల్లంతా వెతుక్కుంటారు. మా ఆవిడ అంటుంది, ఎందుకు ఆ మధ్య వరకు మీ కళ్ళకే ఉందిగా కళ్ళజోడు అంటుంది. అట్లనే ఆయనకి దివ్య దృష్టి ఉన్నది కదా, ఆ దివ్య దృష్టితో తెలుసుకోవచ్చు కదా, తెలుసుకోక గబగబా ఏం చేశాడు? ఇంతకు ముందు పిల్లవాడికి కుశలతో అభిమంత్రించి రక్ష కట్టి నామకరణం చేశాడు కదా, ఆ కుశల యొక్క లవాలు మిగిలినాయి అక్కడ. అంటే మిగిలినటువంటి భాగము, లవము అంటే దర్భలో మిగిలినటువంటి భాగాన్ని లవము అంటారు. అంతేకాదు లెక్కలలో కూడా 1/3/4 అన్నాం. 1/3/4లో 1 పూర్ణ సంఖ్య అంటాం, 3 లవము అంటాం, 4 హారము అంటాం. దగ్గర మిగిలినటువంటిది, ఆ మిగిలినటువంటి దర్భలతో అభిమంత్రించి ఒక పిల్లవాడిని తయారు చేసి ఆ పిల్లవాడిని ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టాడు. పిల్లవాడు సిద్ధం. ఈ పిల్లవాడిని ఆయన శక్తియుక్తులతో, ఆయనకు ఉన్నటువంటి జ్ఞానంతో, ఆయనకు ఉన్నటువంటి తపశ్శక్తితో అచ్చం కుశుడు ఎట్లా ఉన్నాడో ఈ పిల్లవాడిని కూడా అట్లానే తయారు చేశాడు. అంటే ట్విన్స్, కవలలు ఎట్లా ఉన్నారో అట్లానే తయారు చేశాడు. తయారు చేసి ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టాడు. ఈయన అక్కడే కూర్చున్నాడు. కూర్చొని తన కార్యక్రమం, తన జపం తాను చేసుకుంటూ ఉన్నాడు. సీతాదేవి గంగా నదిలో స్నానం చేసింది. స్నానం చేసి లలితా పరాభట్టారికను ఆరాధించింది. అక్కడ చేయవలసినటువంటి కృత్యాలన్నీ చేసింది. ఆ అమ్మని అమ్మను పలకరించుకుంటూ మళ్ళీ తన కుటీరానికి వచ్చింది. వచ్చేసరికి ఉయ్యాల తొట్టిలో పిల్లవాడు ఉన్నాడు. తన సంఖ్యలో ఒక పిల్లవాడు ఉన్నాడు. ఈ పిల్లవాడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బాలుడు అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. ఆమె ఆశ్చర్యచకితురాలైంది. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు అని చెప్పి వాల్మీకిని అడిగింది. వాల్మీకి సీతమ్మ వైపు చూశాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఏమన్నా కోసం వదిలిపెట్టి వెళ్ళింది కదా నన్ను చూడమని కుశుడిని, కుశుడేది ఆమె చేతిలో ఉన్నాడు, మరి వీడు లవుడు. కాబట్టి
ఇద్దరు సంతానం కలుగుతారు అని రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఇక్కడ యథార్థమైంది. ఆమె సీతమ్మకు చెప్పాడు, అమ్మా నువ్వు ఎప్పుడు వచ్చావో, ఎప్పుడు నీ బిడ్డను తీసుకొని వెళ్ళావో నాకైతే తెలియదు. నువ్వు పిల్లవాడిని తీసుకువెళ్ళావు అనేటువంటిది తెలియక నువ్వు వచ్చి అడిగితే నీకు నేను ఏమి సమాధానం చెప్పాలి అని చెప్పి కంగారు పడుతూ ఆందోళనలో లవములతో ఈ పిల్లవాడిని తయారు చేశాను. ఈ పిల్లవాడు కూడా నీ కొడుకే. అర్థం అవే కోరికలు కలిగి ఉన్నటువంటి వాడు, అవే జాతకాలు కలిగి ఉన్నటువంటి వాడు, వేద విధుడైనటువంటి పిల్లవాడు వీడు, పరాక్రమశాలి అయినటువంటి వాడు. ఇద్దరు కూడా నీ బిడ్డలు నీకు రామచంద్రమూర్తికి కీర్తి తెచ్చి పెడతారు అని చెప్పి ఇద్దరిని సొంత బిడ్డలుగా చూసుకో అని చెప్పి అన్నాడు. అయితే ఈ నామకరణము లవుడు అనేటువంటి నామము వాల్మీకి ఉంచినటువంటిదే కానీ లవుడి వృత్తాంతం అనేటువంటిది రామచంద్రుడికి తెలియదు. ఆయన కేవలం కుశుడికి నామకరణం చేసి వెళ్ళాడు. లవుడికి నామకరణం చేసినటువంటి వాడు వాల్మీకి. సీతాదేవి ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నది. కాలం గడుస్తూ ఉన్నది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. అక్కడ అయోధ్యానగరంలో శ్రీరామచంద్రమూర్తి ప్రజలందరికీ కూడా రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. చక్కగా పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. ఆ పరిపాలనా కాలంలో ప్రతి ఒక్కరికి కూడా రామరక్ష, శ్రీరామరక్ష అనేటువంటి మాటే రామరక్షగా ఉన్నది. అందుకని ఇక్కడికి 4 సర్గలు పూర్తయినాయి. 5వ సర్గ మొత్తం ఈ జన్మకాండ అనేటువంటి 9 సర్గలండి. 9 సర్గలలో 4 సర్గలలో ఉన్నటువంటి కథాంశాన్ని మన ముందు ఉంచాను. 5వ సర్గలో శ్రీరామ రక్షా స్తోత్రము ఉంటుంది. మనం అందరం కూడా రామరక్షా స్తోత్రం అని చదువుతూ ఉంటాం. ఆ రామరక్షా స్తోత్రం దీంట్లో ఉన్నది. కవచాలు ఉన్నాయి, దీంట్లో రక్షా స్తోత్రాలు ఉన్నాయి, కవచాలు ఉన్నాయి, మహామంత్రాలు ఉన్నాయి. 5వ సర్గ రామరక్షా స్తోత్రము. రామరక్షా స్తోత్రము కనుక పఠించినట్లయితే ఆ రామరక్షా స్తోత్రము మనకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అనేటువంటిది ఫలశ్రుతిలో రామరక్ష చేసుకునేటువంటి వాళ్లకు తెలుస్తుంది. చక్కగా వివరంగా చెప్పబడుతూ ఉంటుంది. శ్రీరామరక్షా స్తోత్రం గురించి అది బహిరంగంగా చెప్పేటటువంటిది కాదు, ప్రకటించేటువంటిది కాదు, అనుభవైక వైద్యం అయినటువంటిదే. అటువంటి రామరక్షా స్తోత్రము మనల్ని రక్షిస్తుంది అని పెద్దలు చెప్తారు. శ్రీరామ రక్షా స్తోత్రము ఎవరైతే 21 రోజుల పాటు రోజుకు 11 పర్యాయాలు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వాళ్లకు అన్ని కోరికలు నెరవేరుతాయి అని, ఎటువంటి ఆపదలు కలగవు అని, వ్యాధి బాధలు పీడించవు అనేటువంటిది చెప్తారు. అటువంటి శ్రీరామచంద్రమూర్తి మనల్ని సదా కాపాడాలి అని చెప్పేసినని ఇవాళ ఈ రామరక్షా స్తోత్రం ఉన్నటువంటి సర్గను మనం చెప్పుకున్నాము, అనుకున్నాము అని భావిస్తూ ఇవాటికి ముగింపి తర్వాత రేపు ఉన్నటువంటి 4 సర్గలలో కథాకథనం ఎక్కువగా ఉన్నది కనుక రేపు కొంచెం ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నది. అందరూ కూడా మన్నించాలని చెప్పేసి నన్ను కోరుకుంటూ నేటికి స్వస్తి. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.